ఇది ఒక హైదరాబాద్లోనే ఉన్న బ్యూటిఫుల్ హోమ్ గార్డెన్ అండి. ఓనర్ గారు వచ్చేసి వరహాల్ గారు మనల్ని ఇక్కడికి ఇన్వైట్ చేశారు ఈరోజు. అద్భుతమైన ప్లేస్ గురించి ఫర్దర్గా డిస్కస్ చేద్దాం మనం. హలో అండి, వెల్కమ్ టు శివకమలం గార్డెన్ నర్సరీ. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే కనుక కింద కనిపించే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ మధ్యకాలంలో నేను చూసిన ఎవరి గార్డెన్ కూడా ఇంత అందంగా లేదు, ఇంత పెద్దగా లేదు, ఇంత మెయింటెనెన్స్తో ఇంత పద్ధతిగా నాటడం కానివ్వండి, ఇన్ని రకాల కలెక్షన్ కానివ్వండి, నేనైతే ఎక్కడా చూడలేదు. సీరియస్గా తీర్చిదిద్దినట్టుగా ఉంది ఈ గార్డెను. కొన్ని వందల చామంతులు, కొన్ని వందల బంతి చెట్లు, కొన్ని వందల రకాల పూల మొక్కలు, చూడ్డానికి ఏదో ఒక పెద్ద రిసార్ట్ లాగా ఉన్న ఈ హోమ్ గార్డెన్ ఏకైక వ్యక్తి వరహాల్ గారు మెయింటైన్ చేస్తున్నారు. షీఈ్ ద వన్. ప్రతి ఒక్క ప్లాంట్ కూడా ఆవిడ సెలెక్ట్ చేసుకుని చూస్ చేసుకుని ఆవిడ దగ్గరుండి నాటించి మెయింటైన్ చేస్తున్నారు. షీఈ్ 83 years old. 83 సంవత్సరాల వరహాల్ గారు గార్డెనింగ్ అన్నా మొక్కలన్నా ఆవిడకి చాలా ప్యాషన్. ప్రకృతి వ్యవసాయం కానివ్వండి, ఆవులు, వర్మీ కంపోస్ట్ తయారు చేసుకునే యూనిట్ ఉంది ఇక్కడ. ఇండోర్ ప్లాంట్స్లో ఉండాల్సిన వెరైటీస్ అన్నీ ఉన్నాయి. చిలక మొక్కలు చూడండి, అందులో ఉండాల్సిన వెరైటీస్ అన్నీ ఉన్నాయి. వాటర్ లిల్లీస్ చూడండి ఎంత చక్కగా కట్టించారో. ఈ వాటర్ లిల్లీస్ రీసెంట్గానే మన నర్సరీలో తీసుకున్నారండి. ఒక్కసారి చూడండి ఎంత చక్కగా పూసాయో. మొక్కని మనం ఎంత చక్కటి మట్టిలో నాటుతున్నామో, నీళ్ళు ఎలా ఇస్తున్నామో, మొక్కకి ఎండ ఎలా తగులుతుంది, దీన్ని బట్టే ఇలా అందమైన ఫ్లవర్స్ అయితే వస్తాయండి. ఈ బ్యూటిఫుల్ వాటర్ లిల్లీస్ మీకు కావాలంటే స్క్రీన్ పైన కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. మీ ప్లాంట్స్ మీరు కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా మేము డెలివరీ చేస్తామండి. మొగ్గలు చూడండి ఎలా ఉన్నాయో, ఎన్ని రకరకాల వాటర్ లిల్లీస్ అవైలబుల్ ఉన్నాయండి. ఇలా మీరు చక్కగా నాటుకుంటే మొగ్గలు కూడా చక్కగా వచ్చి ఇంత ఫాస్ట్గా ఫ్లవరింగ్ వస్తుంది. చిన్న చిన్న టబ్స్లో కూడా వాటర్ లిల్లీస్ ఎలా నాటుకోవాలో, ఎలా పెంచుకోవాలో మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, చూసి ఎంజాయ్ చేయండి. ముఖ్యంగా ఇప్పుడు ఇంకో విషయం చెప్పేది ఏంటంటే, ఇన్ని వెరైటీ ఆఫ్ ప్లాంట్స్ వరహాలు గారే స్వయంగా నర్సరీస్ విజిట్ చేసి హ్యాండ్ పిక్ చేస్తారు ప్రతి ప్లాంట్ని కూడా. ఆవిడ ఓపికకైతే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. చూడండి మన దగ్గర తీసుకున్న లోటస్ పూసింది ఎంత అందంగా ఉందో. ఇవన్నీ కనకాంబరాలు. ఇవన్నీ కూడా చాలా వాటికి ఇండో ప్లాంట్స్ ఉన్నాయండి ఇక్కడ. ఎన్ని వెరైటీస్ ఆఫ్ ఇండో ప్లాంట్స్ ఉంటాయో ఆల్మోస్ట్ అన్ని వెరైటీస్ ఇక్కడ ఉన్నాయేమో అనిపిస్తుంది గార్డెన్ చూస్తుంటే. ఇంత అద్భుతమైన గార్డెన్ మనకి చూడడానికి అవకాశం ఇచ్చారు, ఇంత బాగా మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు, ఇంకా మాకు వీడియో తీసుకునే అవకాశం ఇచ్చారు. వరహాల్ గారికి అయితే చాలా చాలా థ్యాంక్స్ అండి. ఒకసారి ఇటు చూడండి, అసలు ఇవన్నీ చామంతి మొక్కలు తెలుసా? ఎన్ని చామంతి మొక్కలు ఉన్నాయి ఒకసారి చూడండి, లెక్క పెట్టండి ఎన్ని ఉన్నాయి, మీకే తెలుస్తుంది. ఇవి కొన్ని టైప్స్ ఆఫ్ ఇండోర్ ప్లాంట్స్. ఇవన్నీ కూడా ఇండోర్ ప్లాంట్స్. ఇంటి ముందు చూడండి ఎంత చక్కగా డెకరేట్ చేశారో. ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ ఏనండి. ఇంకా ఇక్కడ కొబ్బరి చెట్లు, మామిడి తోట ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆ తోట మధ్యలో ఇల్లు ఉందండి, వరహాల్ గారి ఇల్లు. ఏ పని చేసినా మనం హార్ట్ఫుల్గా ఇష్టంతో చేస్తే, ఒక ప్యాషన్తో చేస్తే ఏ ఏజ్లో అయినా ఏదైనా అచీవ్ చేయొచ్చు అనడానికి ఒక స్టాండింగ్ ఎగ్జాంపుల్లా నిలిచారు వరహాల్ గారు. షీఈ్ అ వెరీ వెరీ నాలెడ్జబుల్ పర్సన్. ఒక మెంటార్ లాగా అనిపించారు నాకైతే ఆవిడతో మాట్లాడుతున్నంతసేపు కూడా. ఇలాంటి ఒక మెంటార్ ఇప్పటి యూత్ జనరేషన్కి ఉంటే మనం ఎక్కడ ఉంటాం అనిపించింది. ప్రతి ఒక్కళ్ళం కూడా మన అమ్మమ్మల్ని, నాయనమ్మల్ని మనం ఎంతో నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. వాళ్ళ వాల్యూ మనకు తెలియదు, వీళ్ళు ఏంటి అనుకుంటాం. కానీ ఆవిడతో మాట్లాడాక నాకు అనిపించింది ఏంటంటే, మన ఓల్డర్ జనరేషన్తో, మన గ్రాండ్ పేరెంట్స్తో చాలా కనెక్ట్ అయి ఉండాలి. అప్పుడే మనకి వాళ్ళ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఒక లైఫ్ టైమ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు మనకి షేర్ చేస్తారు. అంటే మన ఎక్స్పీరియన్స్ చేయకోకుండానే మనకు ఆ ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది. ఫర్దర్గా లైఫ్లో ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలో కూడా మనం నేర్చుకోవచ్చు.
ఒక వయసు వచ్చిన తర్వాత మన పిల్లలు మనల్ని చూసుకోవట్లేదు అని బాధపడే తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఈవిడ ఒక లైవ్ ఎగ్జాంపుల్ లాగా నిల్చున్నారు. మీకు నచ్చిన పని మీరు చేయండి, మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి, మీకు నచ్చిన వ్యాపకంని ఇలా మీరు ఒక ప్యాషన్ని ఇలా మీరు పెంపొందించుకొని మీ ఆనందాన్ని మీరే ఫైండ్ అవుట్ చేసుకొని నలుగురికి ఆనందాన్ని పంచండి. ఎవరో ఏదో చేస్తారని ఎదురు చూడకండి. అదండి ఇవాల్టి మన వీడియో, వరహాలు గారి బ్యూటిఫుల్ గార్డెన్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. శివకమలం గార్డెన్ నర్సరీని తప్పకుండా ఫాలో అవ్వండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శివకమలం గార్డెన్ నర్సరీ.